జమ్మూ కాశ్మీర్లో హైబ్రిడ్ టెర్రరిస్టుల దాడులు కలకలం రేపుతున్నాయి. దోడా ఎన్కౌంటర్లో 2 తెలుగువారితో పాటు 5 జవాన్ల వీరమరణం కలచివేస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ను చేపట్టాయి. పాకిస్తాన్లోని టెర్రర్ శిబిరాలను అంతం చేస్తేనే కశ్మీర్లో ఉగ్రపీడ విరగడవుతుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రూట్ మార్చారా? టెర్రర్ దాడుల స్టైల్ మారిందా? అందుకే ఆర్మీకి వరుస దెబ్బలు తగులుతున్నాయా అంటే అవునని చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల వ్యూహం మారింది. గతం కంటే భిన్నమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. దీనికి పాక్ ఐఎస్ఐ కారణమన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాడిలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్తో సహా 5 జవాన్లు చనిపోవడం అందరినీ కలిచివేసింది. ఎన్కౌంటర్లో శ్రీకాకుళంకు చెందిన రాజేష్, జగదీశ్వరరావు కూడా ఉగ్రదాడిలో చనిపోవడం అందరినీ కలిచివేసింది. అమర జవాన్లకు ఘన నివాళి అర్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జవాన్ల కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. నందిగాం మండలం వల్లభరాయుడిపాలెం గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు, సంతపమ్మాళి మండలం చెట్లతాండ్ర పంచాయతీకి చెందిన యువ జవాన్ డొక్కరి రాజేష్ ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. సోమవారం రాత్రి నుంచి దాడిలో ఉగ్రవాదులు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే గతంలో కంటే భిన్నంగా ఉగ్రవాదులు ఈసారి భద్రతా బలగాలను టార్గెట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కశ్మీర్లో హైబ్రిడ్ టెర్రరిజానికి పాక్ ఐఎస్ఐ పన్నాగం పన్నుతోంది. గతంలో ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేని యువకులకు ట్రైనింగ్ ఇచ్చి దాడులు చేస్తున్నారు. కశ్మీర్ టైగర్స్, కశ్మీర్ రెస్టారెంట్ ఫర్మ్ అనే ఉగ్రవాద సంస్థల పేరుతో తాజా దాడులు జరుగుతున్నాయి. గత నెలలోనే 9 సార్లు దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. టెర్రర్ దాడుల్లో 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 3 నెలల్లో 40 మందికి పైగా జవాన్లు అమరవీరులు కావడం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పుకోవాలి. సాధారణ పౌరుల్లో జీవిస్తూ కొంతమంది అప్పుడప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటి హైబ్రిడ్ ఉగ్రవాదులను గుర్తించడం కష్టమన్న సందేహాలు కలుగుతున్నాయి. దాడులకు పాల్పడుతున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. దోడాతో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో ఉగ్రస్థావరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తప్పుడు విధానాల కారణంగా మన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రోజుకొక్కొక్కటిగా జరుగుతున్న ఈ దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు రాహుల్. ఎక్స్ వేదికగా రాహుల్ స్పందించారు. ఈ టెర్రరిస్ట్ దాడులు జమ్మూ కాశ్మీర్లోని దారుణ పరిస్థితిని తెలియజెప్తున్నాయని రాహుల్ తెలిపారు. ఈ భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కా इकोनॉमी का भट्टा बैठ रहा है. एक युद्ध हो जाए और ये चूल्हे में चले जाएंगे, हमेशा के लिए खलास हो जाएंगे. तो खलास करिए ना. अब हमने बोलना शुरू किया कई लोगों ने कि नहीं साहब पाकिस्तान तो कुछ है ही नहीं हमारे लिए. नहीं है, मारो ना, खत्म करो ना सांप को. घायल सांप घूम रहा है, उसको घर में पालना जरूरी है. खत्म करिए इनका तमाशा, केंटवा दबा दीजिए. हमेशा के लिए आपकी शांति हो जाएगी. जब तक पाकिस्तान को आप छोड़ेंगे, उदारवाद दिखाएंगे, गांधीवाद दिखाएंगे, नतीजा बहुत बुरा हो. దోడా ఉగ్రదాడిపై జమ్మూ కాశ్మీర్లో నిరసనలు హోరెత్తాయి. జమ్మూలో డోగ్రా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. టెర్రరిస్టులకు ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దంపూర్లో కూడా నిరసనలు హోరెత్తాయి. అమర జవాన్ల ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిందూ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు.